మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయకుడిని చేయడానికి రష్యాలో ఇంతలా కష్టపడాల్సి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు గైస్. ఇక్కడ మనకి ఫస్ట్ వినాయకుడి బొమ్మలు అయితే అస్సలు దొరకవు. సరే మనమే చేసుకుందాం అనుకుంటే బంకమట్టి కూడా దొరకదు. సో ఇంకేం చేద్దామని ఆలోచిస్తే పసుపుతో గణేశుడిని చేసుకుందామని డిసైడ్ అయ్యాము. కానీ మాకు ఇక్కడ పసుపుకి కూడా కరువే. మొత్తానికి ఏవో తిప్పలు పడి 1000 రూపాయలకి అరకిలో పసుపు ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఇంకా వత్తుల కోసం దూది దొరక్క షాపులన్నీ వెతుకుతుంటే మా ఫ్రెండ్ వచ్చి, అరే వేస్ట్గా దూది కావాలంటే మెడికల్ షాప్కి వెళ్ళొచ్చుగా అనింది. అప్పుడే నాకు అర్థమైంది దీనికి కూడా బ్రెయిన్ ఉందని. నాకు అర్థమైందిరా, నీకు ఇప్పటికీ బ్రెయిన్ లేదని, ఎప్పటికీ రాదని. ఈ గ్యాప్లో మనోడు బాహుబలి రేంజ్లో మన వినాయకుడికి కావాల్సిన సెటప్లన్నీ చేసేస్తున్నాడు. యాక్చువల్గా మేము ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ సరైన ప్రాపర్టీస్ లేక ఏదో చేస్తున్నాం. అదేంటో మాత్రం అడగండి, మాకు కూడా అస్సలు తెలియదు. నా శారీని, డైనింగ్ టేబుల్ కవర్ని యూజ్ చేసి డెకరేషన్ అయితే చేసేసుకున్నాం మేము. డెకరేషన్ అయిపోయాక పువ్వులు తెచ్చుకోవడానికి అయితే మేము స్టార్ట్ అయ్యాం. నిన్న మేము పూలు కొనుక్కుందామని షాప్కి వెళ్తే అక్కడ విడిపూలు దొరకవు, ఓన్లీ బొక్కేనే కొనుక్కోవాలని అన్నారు. ఒక్కో బొక్కే చూస్తే 5-6 వేలు ఉన్నాయి. అది వినగానే మా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అందుకనే పొద్దున్నేలా పూల వేటికి దిగాల్సి వచ్చింది మేమైతే. ఇంటికి రాగానే మన బొజ్జ గణేశుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అండ్ మోతీచూర్ లడ్డు చేస్తున్నా. ఇంకా ఆ తర్వాత మేము ఒక చిన్న ట్రాన్సిషన్ అయితే ట్రై చేసాం. ఈ గ్యాప్లో కొంచెం మరి కింద లైక్ బటన్ ఏదో నొక్కేసి పక్కన సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నొక్కేస్తే బాగుంటుంది. వంశీ సర్లేగా నెల్లి ఇంకా మన వినాయకుడితో ఎంట్రీ ఇచ్చేయి. ఇదిగో వచ్చేసాం. గణేశ మా పాట నీకు నచ్చితే ఆశీర్వదించు, నచ్చకపోతే క్షమించు, అసలు ఎందుకు పాడారా అనిపిస్తే మమ్మల్ని మాత్రం శిక్షించకు గణేశ, శిక్షించకు. గణేశ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకే. ఉస్సే వాళ్ళకి డైరెక్ట్ లైవేనే, ఫోన్లతో వాటితో పని లేదు. సర్లే, ఆయన సబ్స్క్రైబ్ చేయకపోతేనేం ఆయన భక్తులతో చేపిస్తాడు కదా గణేశ. మీరెక్కడ తగలడ్డారా? నాకు దేవుణ్ణి కూడా వదలరారా మీరు? ఏదో 10 రోజులు వెకేషన్ కని భూమి మీదకి వస్తే ఇలా కూడా వాడుకుంటారా నన్ను మీరు? మమ్మీ డాడీ నేను వచ్చేస్తా కైలాసంకి. మొత్తానికి గణేశుడికి ఉండ్రాళ్ళ పాయసం, మోతీచూర్ లడ్డు నైవేద్యంగా పెట్టి పూజని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. మా మనసులో ఉన్న కోరికలన్నీ ఆ గణేశుడికి చెప్పేసుకున్నాం. మీరు మీ ఇళ్లలో గణేశుడికి ఏమేం ప్రసాదాలు చేసుకున్నారో మాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఓకే గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వినాయక చవితి శుభాకాంక్షలు.